ఏపీఎంసీ 2025 సంబంధించి ఈ వీడియోలో వచ్చేసి ఆల్రెడీ మీకు రెస్పాన్స్ షీట్స్ అనేవి రిలీజ్ చేశారు. ప్రతి ఒక్కరు కూడా డౌన్లోడ్ చేసి పెట్టుకున్నారు. ప్రతి ఒక్కరు కూడా మీకు మార్క్స్ అనేవి ఎన్ని వచ్చాయో కూడా కౌంట్ చేసి పెట్టుకున్నారు. దాని తగ్గట్లు మీకు ఈ మార్క్స్కి ఎంత ర్యాంక్ రావచ్చు, ఒక ఇంటర్మీడియట్ వెయిటేజ్ని కలుపుకొని మార్క్స్ అనేవి తీసుకొని ఎలా ర్యాంక్స్ అనేవి ఇస్తారో మీకైతే క్లియర్గా ఒక వీడియో అయితే చేశాను. అది ఎవరైనా చూడకపోతే ప్రతి ఒక్కరు కూడా అదైతే చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఏం చేస్తానంటే మీకు అర్థం అవడం కోసం మనకి నార్మలైజేషన్లో మార్క్స్ అనేవి యాడ్ చేసి ర్యాంక్ కార్డ్లో ఎలా ఇస్తారని చెప్పేసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఒక డెమో కూడా చూపిస్తానమాట. ఇది వచ్చేసి ప్రీవియస్ ఇయర్ లాస్ట్ ఇయర్ మన దగ్గర మెంటర్షిప్ తీసుకున్న స్టూడెంట్స్ మన దగ్గర ఉన్నారు కాబట్టి వాళ్ళ దగ్గర ర్యాంక్ కార్డ్ తీసుకొని మీకైతే చూపిస్తున్నాను. ఇది ప్రతి ఒక్కరు కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఇందులో మీకు ఐపీ మార్క్స్ ఎన్ని వస్తాయి అండ్ నెక్స్ట్ ఎంసెట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి కూడా రెండు చూసుకొని యాడ్ చేసి మార్క్స్ ఎలా ఇచ్చారు, దాని తగ్గట్టు ర్యాంక్ ఎంత వచ్చిందో కూడా మనం అయితే చూద్దాం. ఇప్పుడు వచ్చేసి మీకు క్లియర్గా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజెంట్ అయితే ఎవరు కంగారు పడకండి. మీకు మార్క్స్ అనేవి తక్కువ వచ్చినా కూడా వెయిట్ చేయండి. ఒక 10 డేస్లో మీకు అఫీషియల్గా రిజల్ట్స్ అయితే రిలీజ్ చేస్తారు కాబట్టి అవైతే మనకైతే ఫైనల్ మార్క్స్ అండ్ ఫైనల్ ర్యాంక్ అయితే అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వెయిట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడైతే చూద్దాం. అలానే ప్రతి ఒక్కరు కూడా వీడియో చూస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి. వాళ్ళకి కూడా చాలా హెల్ప్ అయితే అవుతుంది. డిస్క్రిప్షన్లో మీకు వాట్సాప్, టెలిగ్రామ్ లింక్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా వాటిలో జాయిన్ అవి వస్తున్న అప్డేట్స్ అని కూడా ఫాలో అవుతూ ఉండండి. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు వచ్చేసి మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ వచ్చేసి మనకి ర్యాంక్ కార్డ్ వచ్చేసి మీకు ఈ విధంగా అయితే ఉంటుందండి. ఇక్కడ వచ్చేసి మీకు ఇక్కడ చూడండి క్లియర్గా కనిపిస్తుంది. మ్యాథ్స్లో ఎన్ని మార్క్స్ వచ్చాయంటే 33.06, ఫిజిక్స్లో 18.72 వచ్చాయి, కెమిస్ట్రీలో 11.22 అయితే వచ్చాయి. టోటల్గా 63 అయితే వచ్చాయి అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి చూసినట్లయితే మనకి 75% తీసుకోవాలి. మనకి 75% ఏది ఎంసెట్ వెయిటేజ్. ఇది ఎంసెట్ వెయిటేజ్ 75%కి 29.54 అయితే వచ్చాయన్నమాట. అంటే 63 అంటే మీకు ఆల్రెడీ ఎన్ని మార్క్స్ వస్తే ఎంత పర్సంటేజ్ వచ్చిందని చెప్పేసి మీకైతే చెప్పాను. చాలామంది ఏంటంటే ఈ యొక్క మార్క్సే తీసుకుంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఇక్కడ వచ్చాయి కదా 63 మార్క్స్ చూసుకొని నాకు 63 మార్క్స్ వస్తున్నాయి, అది వీడియో చేశాను కదా అక్కడ వచ్చేసి చాలామంది కూడా కామెంట్స్ చేశారు. అంటే 63 మార్క్స్కి ఎంత ర్యాంక్ వస్తుందంటే అవేం చెప్తే నమ్మట్లేదు. అవి డైరెక్ట్ చూసుకుంటున్నారు వాళ్ళకి ఎన్ని మార్క్స్ వస్తే అవి, అంతేగాని ఇక్కడ వచ్చేసి వెయిటేజ్ అయితే వీళ్ళైతే క్యాలిక్యులేట్ చేసుకోవట్లేదు అనమాట. నేను చెప్పాను ఒక వీడియోలో 60% వస్తే ఒక 28 అలా వస్తుంది, 63కి ఒక 29 అలా వస్తుందని చెప్పాను. అయినా కూడా వాళ్ళైతే నమ్మలేదు. అండ్ ఇక్కడ వచ్చేసి చూడండి, ఇప్పుడు మీకు డెమో చూస్తున్నాను కదా, ఇది వచ్చేసి మీకు ఇంటర్ ఐపీ పబ్లిక్ ఎగ్జామ్స్కి సంబంధించి ఒక 600కి 590 అయితే వచ్చాయి వీళ్ళకి. అప్పుడు ఎంత 25కి 24 అంటే మీకు ఎంసెట్లో వచ్చేసి 63 వచ్చాయి. అంటే 63 వస్తే ఇక్కడ మనకి 75% తీసుకుంటే ఎంత వస్తుంది, 24.54 అయితే వస్తుంది అనమాట. మనం ఈ రెండు తీసుకోవాలి. 75కి 29 వచ్చింది, 25కి 24 రెండు క్యాలిక్యులేట్ చేస్తే ఎంత అండి 54 అది తీసుకోవాలి. అంతేగాని ఈ మార్క్స్ కాదు మనం తీసుకోవాలి. అంటే దాన్ని మీకు వచ్చిన మార్క్స్కి అంటే 63 వచ్చాయి కదా, 63 ఇక్కడ చూస్తాను చూడండి, 63 డివైడెడ్ బై 160 ఇంటూ 75 మీరైతే యాడ్ చేయాలన్నమాట. ఒకసారి చూడండి, 63 డివైడెడ్ బై 160 ఇంటూ 75 ఎందుకు వేస్తున్నాం, మనకి ఎంసెట్ వెయిటేజ్ వచ్చేసి 75 ఉంది. 160 ఎందుకు వేస్తున్నాం అంటే మీకు ఎంసెట్ టోటల్ మార్క్స్ 160 డివైడెడ్ బై మీకు వచ్చిన మార్క్స్ ఇవి, అందుకని చెప్పేసి ఇలా క్యాలిక్యులేట్ చేస్తే అప్పుడు మీకు పర్సంటేజ్ వస్తుంది ఎంసెట్ది. నెక్స్ట్ మీకు ఇంటర్ వెయిటేజ్ పర్సంటేజ్ చూసుకున్నారు కదా, 20, 22, 23 అలా ఉంది కదా. ఇప్పుడు ఈ రెండు క్యాలిక్యులేట్ చేస్తే మీకు వచ్చే మార్క్స్ ఇవన్నమాట టోటల్గా. అప్పుడు అది దాన్ని చూసుకొని మనకి 54.14 అంటే మీకు ఆల్రెడీ వీడియోలో చెప్పాను కూడా, 53, 54, 55 మార్క్స్కి 10,000 అన్నాను. అంటే వీళ్ళకి వచ్చేసి 54 అంటే ఒక మార్క్ ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఇంకో 3,000 ఎక్స్ట్రా వెళ్ళింది ర్యాంక్ అనమాట. అంటే ఇక్కడ వచ్చేసి వీళ్ళు చూశారు కదా 54 మార్క్స్కి 13,000 ర్యాంక్ అయితే వచ్చింది. చాలామంది కూడా చెప్తా ఉన్నారు, ఏంటి ఎంసెట్లో 50 మార్క్స్ వచ్చేస్తే ఇది ర్యాంక్ వచ్చేసి 20,000 వచ్చేస్తుందా, 30,000 వచ్చేస్తుందా
చాలా మందిలో డౌట్ అయితే ఉందన్నమాట. అందుకని చెప్పేసి ఈ యొక్క డెమో అనేది చూపించాను మీకు. ఇది వచ్చేసి మన మెంటర్షిప్లో జాయిన్ అయిన స్టూడెంట్స్ది. ప్రతి ఒక్కరు కూడా రిజల్ట్స్ వచ్చిన వెంటనే మీరు కూడా ఈ యొక్క మెంటర్షిప్లో మీరు కనుక జాయిన్ అయితే ర్యాంక్ ఎంత వచ్చినా కూడా టాప్ కాలేజీలో మీకు 100% సీట్ అయితే వస్తుందన్నమాట. ఇది మన సైడ్ నుంచి ఫుల్ సపోర్ట్ చేయడం జరుగుతుంది. అది చూపిస్తాను మీకు. ఇంకా ర్యాంక్ అవుట్స్ అయితే ఉన్నాయి, అవన్నీ కూడా మీకు వీడియోస్లో చూపిస్తాను వన్ బై వన్ కూడా. ప్రతి ఒక్కరు కూడా వెయిట్ చేయండి. చాలామంది కూడా ఈ యొక్క ర్యాంక్ అవుట్స్ అనేవి చూపించారు మీకు. జస్ట్ ఏవో మెసేజ్లు చేపించేసి ఎవరో ఒకరి చేత అది మెంటర్షిప్ ఇచ్చినా అయిపోయినా కూడా ఇచ్చామని చెప్పుకుంటున్నారు చాలామంది. అది వాళ్ళకి తెలియదు అనమాట. మినిమం ఈ యొక్క ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుందో కూడా తెలియకుండా మన వీడియోస్ అన్ని ఫాలో అయ్యి వాళ్ళైతే చెప్తూ ఉంటారు మిగతా వాళ్ళందరికీ. ఎవరైనా చూసుకోండి. కాకపోతే ఉన్న ఛానల్స్ అన్నింటిలో కూడా మన ఛానల్లోనే అన్నిటికంటే ముందు అయితే అప్డేట్స్ అనేవి వచ్చేస్తాయి, లేటెస్ట్ అప్డేట్స్ అనమాట. అది మిడ్ నైట్ అయినా కావచ్చు, ఏ అప్డేట్ ఉన్నా కూడా అందరికంటే ముందుగా మనమే ఇచ్చేస్తాం ముందు. మన తర్వాతే వేరే వాళ్ళు ఇచ్చుకుంటారు చూసి, ఓకే ఈ అప్డేట్ వచ్చిందా అని చెప్పేసి. అందుకని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ఈ యొక్క ప్రాసెస్ అనేది ఎలా జరిగింది ఏంటనేది మీకైతే అర్థమైంది కదా. మార్క్స్ అనేవి ఎలా ఇస్తారు చూపించాను కాబట్టి. డిస్క్రిప్షన్లో మీకు వాట్సాప్, టెలిగ్రామ్ లింక్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా వాటిలో జాయిన్ అవ్వండి. ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. అండ్ వాట్సాప్, టెలిగ్రామ్లో కూడా ఇస్తాను. ఛానల్ అయితే బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. ఎటువంటి అప్డేట్ వచ్చినా కూడా మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట. ఇంకా మీకు వచ్చిన మార్క్స్ కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా అవన్నీ కూడా నేనైతే చూస్తాను కాబట్టి ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే గైస్, థ్యాంక్ యూ.